బీసీ రిజర్వేషన్లపై స్పీడప్ నేడు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 ఏకు సవరణ ఆర్డినెన్స్ ముసాయిదా రెడీ చేసిన పంచాయతీరాజ్ శాఖ గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే 42% రిజర్వేషన్ల కోసం జీవో వారం 10 రోజుల్లో బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఆ వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్సు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీ అంతరాత్మకు తెలుసు ఇది ముంగడబడదని, మాలాంటి వాళ్ళందరికీ కూడా తెలిసింది. కానీ మనం చేస్తున్నట్టుగా చేసి ఆఖరికి వాళ్ళ ఇంట్లో పీనుగలో వాళ్ళు చేయనీయలేదని వాళ్ళ మీద నెట్టి మీరు ఎన్నికలకు వస్తా అంటే కుదరదు. మాకు ఇస్తానది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తేనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా, కులగణన చేస్తా అని చెప్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరినా. కాంగ్రెస్ పార్టీలో నేను నా టాపిక్ కూడా ఇదే, నా సస్పెన్షన్కి అయినా కూడా నేను దానికి కట్టుబడి ఉన్నా. 42% రిజర్వేషన్ మీరు ఇచ్చి తీరాల్సిందే. మీరు ఢిల్లీలో పోయి ఏది మోకాళ్ళు అరిగేటట్టు తిరుగుతారా, ప్రధానమంత్రితోని బతిలాడతారా, ఆయన కడుపుల తలకాయ ఏం చేస్తారో మాకు తెలియదు. 42% రిజర్వేషన్ కావాల్సిందే మాకు. లోకల్ బాడీ ఎన్నికల్లో మా ప్రాతినిధ్యం పెరగాలి, ఉద్యోగాల్లో పెరగాలి, విద్యలో కూడా మాకు ప్రాతినిధ్యం పెరగాలి. కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే ఆర్డినెన్స్ తీసుకొస్తా, మరి ఉద్యోగాల సంగతి ఏంది, విద్యా ఉద్యోగాల సంగతి ఏంది? ఇదంతా బీసీ సమాజం గమనిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకొని బయటి వాళ్ళ మీద నెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. వారం 10 రోజుల్లో బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తారట. ఆ వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్సు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 ఏకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను ఇది 2018లో ఉన్నటువంటి ఈ జీవోనే కొట్టేసింది కోర్టు. కొట్టేసిన జీవోని మళ్ళీ తెస్తాను గంతే. ఏమన్నా మార్పులు చేర్పులు చేసి ఏముండదు. అది మళ్ళీ కోర్టు మళ్ళా వీళ్ళు పోతారు కోర్టుకు, దీన్ని ఆపుతారు. ఇదైతే బరాబరే. వారం రోజుల్లో డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుందట. బీసీ మాకు ఒకటైతే క్లియర్, 42% రిజర్వేషన్ విషయంలో ఏమేం చిక్కులు ఉన్నాయి, ఎందుకున్నాయి, కారణాలేంది ఇవాళ సెల్ ఫోన్లు చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్క పిల్లవాడికి తెలిసిపోయింది. 9th షెడ్యూల్లో పెట్టడం అనివార్యమని ఈ అన్ని అంశాలు తెలుసు. మొన్న మహారాష్ట్రలో కొట్టేసింది, అంతకుముందుకు బీహార్లో కొట్టేసింది. మనకున్నటువంటి ఒకే ఒక్క మార్గం 9th షెడ్యూల్లో పెట్టాలనేది మన ముందున్నటువంటి అంశం. ఈ వాస్తవాన్ని ప్రజలకు వివరించి ఎస్ మేము అనుకున్న దాని ప్రకారం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రక్రియ ద్వారా ఇట్లా జరిగిపోయేది. కానీ మేము ఇది చెప్పకుండా మేము ఇస్తున్నాం అయిపోయింది ఆర్డినెన్స్ అంటే తీరా వచ్చేసరికి ఏం జరుగుతుందో నేను అందుకోసం చెప్పిన ఈ పాలాభిషేకాల బ్యాచ్లు, ఈ బుక్క గులాలు పూసుకునే బ్యాచ్లను ఫోటోలు తీసి పెట్టుకోరి రేపు ఏం జరుగుతుందని చెప్పిన. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తీసుకున్నారు. ఆల్రెడీ బిల్లు పంపి బిల్లు మీద మళ్ళీ ఆర్డినెన్స్. అసలు గవర్నర్ ఆమోదం తెలుపుతాడా? తెలిపిండు అనుకో, ఇది ఉంటుందా కోర్టులో? ఆల్రెడీ గతంలో 9 మంది ధర్మాసనం జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పులాడు ఉన్నాయి కదా, 1, 3, 5 జడ్జిలు. అందులో వాళ్ళు 50% లాభ ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు అనేటువంటి తీర్పు మెన్షన్ చేశారు కదా. అందులో ఈ అన్ని అంశాలు ప్రజలకు ఓపెన్గా చెప్పినుంటే దాని కథ వేరే ఉండే. మీకు ఎవడు సలహాలు ఇచ్చిండో కానీ మీరు ఇంకా వస్తుందన్నట్టు మీరు యాక్టింగ్ చేస్తారు కదా, మేము కూడా మీ యాక్టింగ్ చూస్తూనే ఉన్నాం. ఈ కమిషన్ రిపోర్ట్లు, చట్టంలో చిన్న మార్పు కోసమే ఆర్డినెన్సు ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు కదా. ఈ 2018లో తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో పంచాయతీ, దాన్నే పక్కన పెట్టి సుప్రీంకోర్టుకు పోతే ఇది వాపసు తీసుకుంటావా లేకపోతే డిస్మిస్ చేయన్నా అన్నది, వాపసు తెచ్చి 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.